కాలాలు మారినా పేదల తలరాతలు మారలేదు అనడానికి మూసీ కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలన కాలంలో మూసీ పేదల మెడపై వేలాడిన కత్తిని మళ్లీ ఇప్పుడు ఆయన సహచరుడు శిష్యుడు రేవంత్ జులిపిస్తున్నారు. నాడు నేడు సేమ్ టు సేమ్ అడ్డగోలుగా పేదల తరలింపే లక్ష్యం. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు రేవంత్ చెప్తున్నట్లు ఆయన మానసపుత్రిక కాదని పలువురు హక్కుల కార్యకర్తలు స్పష్టం చేశారు. బాబు హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టును ఇప్పుడు రేవంత్ తలెత్తుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఆయన మానసీ పుత్రిక కాదని చరిత్ర చెబుతోంది. ఎందుకంటే మూసీ తీరంలో ఉన్న పేదలను తొలగించి దాన్ని వాణిజ్య కేంద్రంగా మలచాలన్న అసలు ఆలోచన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. ఆనాడు చంద్రబాబు ఏం చేశారో ఆయన సహచరుడు లాంటి శిష్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు నాడు చంద్రబాబు నందవనం అని పేరు పెట్టారు. ఇప్పుడు రేవంత్ దీనిని ఆధునిక భాషలో రివర్ ఫ్రంట్ అన్నారు. నాడు మూసీ మురికి నీటి ప్రక్షాళన గురించి పట్టించుకోకుండా సుందరీకరణే ముఖ్యమని పేదల తరలింపే ఫస్ట్ ప్రియారిటీగా తీసుకున్నారు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ రేవంత్ కూడా ప్రక్షాళనని పైకి చెప్తూ మూసీకి బదులు పేదలను క్లీన్ చేసే పనిలో పడ్డారు. మూసీ ఒడ్డు నుంచి తరలించే పేదల కోసమంటూ నాడు బాబు కర్మన్ ఘాట్ సమీపంలో నందనవనం అనే భారీ గృహ సముదాయాన్ని నిర్మించారు. రేవంత్ రెడ్డి ఆ మాత్రం కష్టపడకుండా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నింపుతున్నారు. లక్షన్నర కోట్ల వ్యయంతో చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అన్నింటికీ ఒక రూల్ మ్యాప్ ను రూపొందించే గురు తన బాధ్యతను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెయిన్ హార్ట్ అనే ఒక కన్సల్టెన్సీ కంపెనీ చేతిలో పెట్టింది. ఈ కంపెనీ ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, అమరావతి గ్రాఫిక్స్ సూత్రధారి, ప్రస్తుతం జైల్లో ఉన్న సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కు చెందింది. ఏపీ సీఎం చంద్రబాబుకు ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు అనేది బహిరంగ రహస్యం. 166.48 కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ బాధ్యతలను మెయిన్ హార్ట్ కన్సార్టియంకు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ 472తో ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు గాను 25.40 కోట్ల జీఎస్టీ కలుపుకొని 166.48 కోట్లు చెల్లించనున్నట్లు ఒప్పందంలో చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999, 2001 సమయంలో నందనవనం పేరిట ఈ ప్రాజెక్టు అమలులో ఉన్నట్లుగా సీనియర్ అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బాపు ఘాట్ నుంచి నాగోల్ వరకు 14 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ చేపట్టాలనేది ప్రతిపాదన. ఇందులో భాగంగా శంకర్ నగర్, మూసానగర్, కమల్ నగర్ తదితర మూసీ పరివాహక ప్రాంతాల్లోని నిరుపేదలను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. మూసీ సుందరీకరణలో భాగంగా కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో కోట్లాది రూపాయల పనులు చేపట్టారు. కానీ ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకోవడంతో అప్పుడు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అప్పటి హైదరాబాద్ కలెక్టర్ కూడా అవినీతి వాస్తవమేనని తేల్చడంతో పన్నుల అప్పగింతను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కాలక్రమేణా సుందరీకరణ ప్రాజెక్టు తెరమరుగైంది. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. మూసీ సుందరీకరణ కోసం కేసీఆర్ ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రణాళిక రూపొందించింది. 3,866 కోట్లతో 31 శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టింది. గత డిసెంబర్ వరకు పనులు శరవేగంగా జరిగాయి. అందులో 6 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. గత 10 నెలలుగా రేవంత్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే 100% మురుగు శుద్ధి జరుగుతుంది. రేవంత్ ప్రభుత్వం ఇలాంటి కీలక అంశాలపై దృష్టి సారించకుండా రాత్రికి రాత్రి బుల్డోజర్లతో నిరుపేదల ఇండ్ల కూల్చివేతలను భుజాన వేసుకుంది.